చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. ప్రస్తుతం మనతో పాటు కుమారి ఆంటీ ఉన్నారు. ఆంటీ నిన్న ఏదైతే కొంతవరకు ఇబ్బంది ఎదుర్కొన్నారు. చాలా వరకు బాధ అనేది మీ ముఖంలో కనిపించింది. ఇప్పుడైతే సంతోషమే అనుకోవాలా? అవును. చాలా అంటే నిన్న బాధపడ్డ దానికన్నా ఇవాళ అంటే 1000 ఏనుగులంత ఆనందం వచ్చింది ఇవాళ. అంటే ముందు నుంచే ఒకసారి నేను ఫుడ్ స్టోరీ కన్నా వచ్చినప్పుడే పక్కన ఉన్న ఆంటీ వాళ్ళు ఇది సంథింగ్ ట్రాఫిక్ దానివల్ల ఇబ్బంది అవుతుందమ్మా మాకు అని వినిపించింది. అయితే అది అప్పటి నుంచే ఉందా? లేకపోతే ఇట్లా ఎక్కువ అంటే ఏదైతే వీడియోస్ పాపులర్ సోషల్ మీడియాలో ఎక్కువ ట్రోలింగ్స్ కానీ లేకపోతే ఫేమస్ కానీ అవ్వడం వల్ల ట్రాఫిక్ కలిగిందంటారు? అది అంటే అంటే అది క్రౌడ్ అనేది మామూలు బారు అంటే పబ్లిక్ అనేది ఎప్పుడు ఉంటానే ఉంటారు అక్కడ. ఎనీ టైం మార్నింగ్ 6 నుంచి నైటు 12 గంటల వరకు కూడా ఉంటానే ఉంటారు పబ్లిక్ అనేది అక్కడ. అది ఏంటంటే కొంచెం ఫుడ్డు టైంలో ఏంటంటే కొంచెం అందరూ ఈ బార్ నుంచి ఆ బార్ ఉన్నాయి కదా భోజనంది. అప్పుడు మాత్రం కొంచెం అందరి దగ్గర ఉండడం వల్ల కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంటుంది ఆ టైంలో. అయితే మెయిన్‌గా ట్రాఫిక్ వల్లే అని పోలీసులు నిన్న వచ్చి కొన్ని మాటలన్నారు. అప్పుడు ఎలా తీసుకున్నారు దాన్ని? అంటే ఏంట్రా బాబు ఏందో మీరు చాలా ఆప్యాయంగా పలకరిస్తారు. ఎవరొచ్చి తీసుకుందామన్నా గూడా ఎవరినేమనరు. అందరికీ వీడియోలు ఇస్తారు, మాట్లాడతారు. మీరు పడిన కష్టాలు చెప్పుకున్నారు. అంతే తప్పితే మీరేదో డబ్బులిచ్చి వాళ్ళని తెప్పియడమో అవేం చేయలేదు. కానీ లాస్ట్‌కి అది ఇలా రి తిరగడంతో అసలు అప్పుడెలా అనిపిచ్చింది? అంటే అంటే మీరు అనుకోలేదు గదా! కావాలని చేసింది లేదు, ఏం లేదు. సో, తెలిసేటప్పటికి అంతా జరిగిపోయింది. అంటే ఆ క్రౌడ్‌లో ఎవరు ఇది అసలు ఏం జరుగుతుంది బయట అనేది మేము తెలుసుకునే లోపలే అంతా జరిగిపోయింది. నిన్న ఫుడ్‌ని సీజ్ చేశారు అని చెప్పారు. ఆ ఫుడ్ అంతా ఏం చేశారు? అందరికీ పంచేసాం. ఇక్కడికొచ్చి అందరికీ పంచేసాం నిన్న. మీరు ఒక్కరోజు పని చేయకపోతేనే నా చెయ్యి లాగుతుంది అని చెప్పారు. సో, ఈరోజు ఇది లాగుతూనే ఉంది. అయితే మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు వాళ్ళు అధికారంగా చెప్పారనమాట. ఖచ్చితంగా మేము ప్రజల పాలన ఉంటాము. ఖచ్చితంగా ఆవిడని మళ్ళీ పెట్టాలి. నేనొచ్చి కలుస్తాను అని గూడా చెప్పారు. సో, దీనిపై మీ స్పందన? చాలా సంతోషంగా ఉంది. మామూలు సంతోషం కాదసలు. మాటల్లో చెప్పలేను. అంత హ్యాపీగా ఉంది. అయితే అక్కడికెళ్ళినప్పుడు గూడా చాలామంది ఒకటే చెప్తున్నారు. కుమారి ఆంటీ కోసమని వచ్చాము. ఇంకా రాలేదా? ఇంకా రాలేదా? అని మార్నింగ్ మేము దానికెళ్ళినప్పుడు చెప్తున్నారు. సో, అంత అభిమానం అనేది ఎప్పుడైనా అనుకున్నారా అసలు? అంటే ఫస్ట్ నుంచి అమ్మలాగా అనేదంటారు. మా అమ్మ అంటారు అందరూ గూడా. మా అమ్మ, మా ఆంటీ, మా అక్క అట్లా అంటారు అందరూ. మా పిన్ని అట్లా అంటారు. నిన్న కాలనీలో ఎలాంటి హడావిడి ఉంది? అంటే ఫుడ్ అంతా వెనక్కి తీసుకొచ్చారు. ఎవరైనా ఎమోషనల్ సపోర్ట్ గానీ? అందరూ బాధపడ్డారు. అంటే ఫుడ్ అందరికి అయ్యో పాపము ఇంత ఫుడ్ అంటే తీసుకెళ్ళిందంతా ఇదైపోయింది కదా! ఇంకా దానికి పాపం అందరూ ఎంత ఫుడ్ అయ్యో అని చెప్పి బాధపడ్డారు. ఏ దేవుడిని మొక్కుకున్నారు? మొత్తానికైతే దేవుడు విన్నారని చెప్పుకోవచ్చు. కాకపోతే నిన్నైతే ఇదేంటి అని బాధేసింది. కానీ నిన్న పబ్లిక్ అన్నారు. అది నాకు గుర్తు రాలేదు. పొద్దున్న నిన్న అన్నారు. ఇదేంటి రామరాజ్యంలోకి అడుగు పెట్టామంటే రామరాజ్యం వచ్చింది మనకు మంచే జరుగుద్ది గానీ చెడు జరగదు. మీరేం టెన్షన్ పడకండి. మీకేం కాదు. మీ స్టాల్ ఏం తీయరు అని చెప్పి నిన్న పబ్లిక్ అందరూ చెప్పారు. నిన్న నిజంగా అది మన రాముల వారే నాకు ఇది ఇచ్చినంత సంతోషంగా ఉంది. అయితే ఆ ట్వీట్ గురించి ఎవరు చెప్పారు అసలు మొత్తం మీకు? బాబు చెప్పాడు. బాబు మా చెప్పారా? బాబు చెప్పాడు. అప్పుడు ఆ రియాక్షన్ ఏంటి? ఆ ఫ్యామిలీలో కళ్ళ ఉంటే నీళ్ళొచ్చేసినాయి నాకు. అందరం అసలు మామూలు హ్యాపీ కాదసలు. నిజంగా ఎళ్ళి వెంటనే దేవుడికి దండం పెట్టుకున్నాం ఎళ్ళి. ఇది కుమారి ఆంటీ అయితే చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంటే ఎప్పుడు అనుకోలేదు ఇంత ఇది అయితానని. అలాగే రేవంత్ రెడ్డి గారికి గూడా నా ధన్యవాదాలు. మాలాంటి వాళ్ళని ఆదుకున్నారు అని చెప్తున్నారు. కెమెరామెన్ గణేష్‌తో దివ్య, ఆర్టీవీ హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.